అజోపి సన్నవ్యయాత్మా భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామ్యాత్మ మాయయా. నేను పుట్టుక లేనివాడైనను నాశనం లేని స్వరూపం కలవాడైనను సమస్త ప్రాణులకు ఈశ్వరుడునై ఉన్నప్పటికీ స్వకీయమగు ప్రకృతిని వశపరుచుకొని నా మాయాశక్తితో పుట్టుచున్నాను. క్రిందటి శ్లోకంలో నాకు కూడా అనేక జన్మలు గడిచిపోయినవి అని శ్రీకృష్ణమూర్తి తెలిపెను. కాబట్టి భగవంతుడు సర్వజీవుల మాదిరి జన్మ కర్మలకు లోనై ఉన్నారా అను సంశయం ఇక్కడ ఉదయించవచ్చు. కాబట్టి అందుకు సమాధానం వెనువెంటనే ఈ శ్లోకంలో చెప్పడం జరిగింది. భగవంతుని యొక్క జన్మ వేరు, మిగిలిన జీవుల జన్మ వేరు. జీవులు ప్రకృతికి వశమై అంటే మాయకు లోబడి కర్మ ఫలితంగా జన్మలెత్తుచున్నారు. ఈశ్వరుడు అలా కాదు. ఈశ్వరుడు ప్రకృతికి లోబడకుండా మాయను స్వాధీనం చేసుకుని లోకానికి సహాయం చేయుటకు, ధర్మమును రక్షించుటకు తమ ఇచ్ఛతోనే జన్మలెత్తుతున్నారు. ఇక్కడ భగవంతుని 3 లక్షణముల గురించి చెప్పడమైనది. మొదటిది జన్మ లేనివాడు, రెండవది నాశనం లేనివాడు, మూడవది ప్రాణికోట్ల యొక్క నియామకుడు అని. ఈ ప్రకారంగా నిజానికి జన్మరహితుడైనను స్వకీయ శక్తితో లోకమును ఉద్ధరించుటకు అవతారములెత్తుతున్నాడు. ప్రాణికోట్లపై భగవంతునికి ఎంతటి కరుణ ఉన్నదో ధర్మమును ఉద్ధరించుటకు వారికి ఎంత ఉత్కంఠత ఉన్నదో ఈ అవతార తత్వము ద్వారా అర్థమవుతుంది. శ్రీకృష్ణమూర్తి కేవలము వసుదేవుని కుమారుడు మాత్రమే కాదని, అవ్యయ పరమాత్మయే అని, జగన్నియామకుడు అయిన ఈశ్వరుడే అని అర్థమవుతుంది.